మొట్టమొదట అద్భుతాల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం స్పీడ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం స్పీడ్కి వెళ్తాను, వినండి. మోషే గారు ఎక్కువ చేశారు కదండి. ఫస్ట్ ఎవరు? మోషే గారు ఉద్దేశమే ఇశ్రాయేలుని విడిపించడం, ఆయన రక్షించడం అందుకోసం. కానీ పిలుపు లేకుండా, నోట్ దిస్ పాయింట్, దైవ చిత్తం లేకుండా మనోడు కంగారు పడ్డాడు. అర్థమవుతుందండి? దైవ చిత్తము లేకుండా, పిలుపు లేకుండా కంగారు పడ్డాడు మనోడు. ఎప్పుడైతే కంగారు పడ్డాడో అన్ని రకాల ఇబ్బందులు తలెత్తినాయి. రాజుగారు కూడా ఒరే ఈ నేసేలి, ఇది హెబ్రీడు కదా, ఇది ఉండకూడదు అని లెక్కేస్తాడు. ఎందుకంటే ఐగుప్తీయుడు హెబ్రీడు కొట్టుకున్నప్పుడు మనోడు ఐగుప్తీయుడికి చంపేసి ఏం చేశాడట? ఇసుకలో బాధ పెట్టాడంట. ఎడారి కదా అది, ఇసుకలో బాధ పెట్టాడట. ఆ తర్వాత హెబ్రీడు కొట్టుకుంటే యారా అని అడుగుతున్నాడు. యారా మళ్ళీ తెలుస్తుంది కదండి మొత్తం అంతా కూడా. అక్కడ ఐగుప్తుని చంపేనట్టు మాకేనా చంపుతావరా అని అడగగానే భయం వేసింది మనోడికి. ఈలోగా ఆ నోట ఈ నోట రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు ఆయన తీసేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు పారిపోయాడు ఇతరు దగ్గరికి. అంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు, ఆయన పారిపోయాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉండగానే దేవుని పిలుపు వచ్చింది, మీ అందరికీ తెలుసు. అగ్ని పొద అంట కాలుతుందంట. పొద ఏమండి, పొద ఎలాగుందండి పరిస్థితి? మండిపోతుందంట. కానీ పొద కాలుతలేదట. పొయ్యిలోకి పొల్లెట్టిన తర్వాత అది కాలుతుంది కదండి. కాలుతున్నప్పుడు ఏం జరిగిద్ది మామూలుగా? మంట వచ్చి ఈ పుల్ల ఏదైతే ఉందో మసి అయిపోద్ది కదండి, బూడిదైపోద్ది. అక్కడ జరిగింది ఏంటంటే బూడిద అవుతలేదట, అలాగా మండుతుందట. ఏంట్రా అనుకున్నాడు. ఇంకెక్కువ ఉంది నాన్న, వాయిస్ బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుందన్నమాట. సరిగ్గా ఉందిలే చూసుకో రామరాజు. నువ్వు అక్కడ చూస్తున్నాడు కాబట్టి నువ్వు చూసుకో వాయిస్ ఎలాగొస్తుందో, ఓకేనా? అయితే ఇతనికి ఆశ్చర్యం ఉంది, నిదానం చూస్తున్నాడు దాన్ని. ఏంటిది? చాలా మంటలు చూసాను, మంటలు వేసింది కూడా నేనే చాలాసార్లు. ఇది అలాగే కాలుతుందని చూడగానే ఒక పిలుపు వచ్చింది. మోషే, నీ కాళ్ళున్న జోళ్ళు ఏం చేస్తావంటే విడిచిపెట్టేసి అని చెప్పగానే ఆ విచిత్రం చూస్తున్నాడు ఆయన. విచిత్రం చూస్తున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి మొదలైంది పిలుపు రావడం, దేవుడు నడిపించడం జరిగింది. అలాగా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని తీసుకురావడానికి దేవుడు అద్భుతాలు చేశాడు కదండి. చేశాడు. ఈ అద్భుతాలు అనేవి దేవుని దగ్గర నుంచి జరిగిందా? ఏమండి, దేవుని దగ్గర నుంచి జరిగిందా? ఇతను సొంతంగా చేసాడా? అర్థం చేసుకోవాలండి. ఆ దైవ చిత్తం, దైవానుగ్రహం లేకుండా ఎవరు కూడా స్వస్థత చెయ్యలేరు, జరగదు. అక్కడ మిరాకిల్ జరగాలి కదండి, మిరాకిల్ జరగాలి. మిరాకిల్ చేసేది ఎవరు? దేవుడు చంపగలడు, చచ్చిన వాడిని బ్రతికించగలడు కదండి. లేని వాటిని ఉన్న వాటిగా చూపించగలడు, ఉన్న వాటిని తుడిచిపెట్టగలడు. ఉదాహరణకి మొన్న వైనాడులో జరిగింది చూసారా, కేరళలో. ఏం కనపడతలేదంట. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు ఉండేది అన్నారు, అంతే. ఇల్లు లేదు, వాకలు లేదు, నైట్ మొత్తం అంతా కూడా కొట్టుకుపోయింది. ఏముందంటే ఏమీ లేదు, కొండ జారిపోయిందా, పెద్ద పెద్ద బండలా. మనం గంటగలమా? గంటలేమండి, చాలా పెద్ద బండలో. ఇదేంట్రా బాబు ఎంత బండ ఉందనుకున్నాను, పెద్ద బండ కనపడుతుంది. బండ వీడికంటే పెద్దగా ఉంది. అంటే అంత బండలు కొట్టుకొచ్చేసినాయా? ఎస్, కొట్టుకొస్తాయి. దేవుని కోపం వస్తే అర్థవుతుందండి, ఎంత బిల్డింగ్ అయినా కుప్ప కూలిపోద్ది.
దేవుని నిలబెట్టాలనుకుంటే దేనినైనా కట్టగలడు. భూమిని కట్టాడైనా కట్టాడు లేదండి. ఎక్కడ ఏముంచాలో, ఎక్కడ పల్లం ఉంచాలో, ఎక్కడ కొండ ఉండాలో, ఎక్కడ లోయ ఉండాలో, ఏమి ఉండాలో అన్నీ కూడా నిర్మించానంటాడు. అది ఇంకో మాట చెప్పమంటారా? మనల్ని కూడా అమ్మ గర్భంలో నిర్మించాడు. ఓకే, అయితే అక్కడ అద్భుతాలు జరిగిన తర్వాత బయటికి వచ్చారు. ఇప్పటికీ ఒక అద్భుతం అక్కడ కనపడుద్ది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా. ఏమండి, ఎవడైనా చేయగలడా? మనుష్య మాత్రుడు చేయగలడా? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఓకే, అక్కడి నుంచి యెహోషువ గారి దగ్గరకు వచ్చినప్పటికీ ఒక మాట చెప్తాడు. సూర్యుడా, చంద్రుడా ఆగు. సూర్యుడు ఎక్కడ ఆగాలట? గిబియోను లోయ ఉందంట, అక్కడ ఆగిపోవాలంట. చంద్రుడు అయ్యను లోయ ఉందంట, అక్కడ ఆగిపోవాలంట. మరి ప్లేస్ చెప్తున్నాడు అక్కడ. మీరు అక్కడ ఆగండి, మీరు అక్కడ ఆగాలంతే. ఎవరు మాట్లాడిస్తున్నారు ఆయనతో? అర్థమవుతుందండి? అవి 2 ఆగుతాయా? మొత్తం ప్రపంచమంతా స్టక్ అయిపోయిందండి. ప్రపంచమంతా స్టక్ అయిపోవాలి. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. 2 చక్రాలు అలా భూమిని అంటిపోయి ఉండాలనుకోండి, టైర్లు ఎన్ని ఆగాలి? అర్థమైందమ్మా? ఇప్పుడు 2 చక్రాలు ఆగిపోను గాక అంటే ఆగిపోయింది అనుకోండి, ఎన్ని ఆగాలి? 2 చక్రాలతో పాటు వెనకాల 2 చక్రాలు ఆగిపోవాలి. 2 చక్రాలతో పాటు గేర్ బాక్స్ ఆగాలి. గేర్ బాక్స్తో పాటు ఇంజిన్ ఆగాలి కదండి. ఇంజిన్తో పాటు ఫ్యూయల్ ఉంటుంది కదండి, ఆయిల్, డీజిల్ కానీ పెట్రోల్, అవన్నీ ఆగిపోయి స్టక్ అయిపోవాలి. ఏమండి, అంతా స్టక్ అయిపోయిందంటే అయ్యిద్ది అంతే. ఎవరు చేశారు ఆ కార్యం? అక్కడ యెహోషువ గారు చేశారు అనకండి. ఈ మధ్యకాలంలో ఇలా బయలుదేరారు. నేను అట్టుపళ్ళు ఇస్తాను, దీవించేది నువ్వు, దీవించేది గొట్టంగాడే నువ్వు. అర్థమవుతుందండి? నీ వల్ల అవ్వదు. ఈ మధ్యగా ఏమైపోయిందంటే సొంత భాషలు వచ్చేసినాయి. సొంత భాషలు, దానికి కూడా వాక్యాలు చూపిస్తారు.